దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హస్తినా పీఠాన్ని అధిరోహించే దిశగా దూసుకెళ్తోంది. అయితే ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్రా, షాహాదారా వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ విజయడంకా మోగించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో గెలుపొందడంతో కమలం పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీతో పాటుగా చంద్రబాబు మాటలపై నమ్మకం ఉంచారని పేర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే ఆయా ప్రాంతాల్లో బీజేపీ సునాయాసంగా గెలిచిందని పేర్కొంటున్నారు. ఇక తన ఢిల్లీ ప్రచారంలో చంద్రబాబు తన మార్కు చూపించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీ అవసరమని, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని అన్ని రంగాల్లోనూ వెనుకబడేలా చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, త్రాగునీరు, ఉపాధి వంటి సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ అధికారంలోకి రావడం అవసరమని ఆయన తెలిపారు. 1993లో హైదరాబాద్ ఎలా ఉందో ఢిల్లీ ఇప్పుడు అలానే ఉందన్న చంద్రబాబు, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఢిల్లీ వాషింగ్టన్ లాగా ఉండేదని పేర్కొన్నారు. అలాగే మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1 గా తయారవుతుందని చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందన్న ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లిన చంద్రబాబు ఈ ప్రచారం ద్వారా ఢిల్లీ ప్రజలలో బీజేపీకి మద్దతు పెంచేందుకు కృషి చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి కీలకమైనవని, ప్రజలు తమ ఓటు ద్వారా డబుల్ ఇంజిన్ సర్కారును ఎంపిక చేసుకోవాలని సూచించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. నిజానికి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అన్ని అస్త్రాలను ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చరిష్మా ఉన్న నాయకుల్లో ఒకరైన చంద్రబాబును రంగంలోకి దించిన కమల దళం హస్తినా పీఠాన్ని సునాయాసంగా అధిరోహించింది.